ప్రేజ్ దలాడండి. యవ్వనస్తులారా ఒక్కసారి ఆలోచించండి. కొందరు యవ్వనస్తులు బైక్పై ఎంతో వేగంగా వెళ్ళి తమ ప్రాణాలను కోల్పోయిన వారు ఉన్నారు. ఇంకా కోల్పోతూనే ఉన్నారు. బైక్పై స్పీడ్గా వచ్చి ఎదుటివారికి హాని చేసిన వారు కూడా ఉన్నారు. పెద్దలు ఏదైనా చెప్తే నా ఇష్టం అంటారు. నిన్ను పుట్టించింది దేవుడు. నిన్ను సాకి పెద్దగా చేసింది తల్లిదండ్రులు. మీ యవ్వన బలాన్ని, మీ ఆవేశాన్ని, మీ జ్ఞానాన్ని ప్రభు పని చేయడానికి ఉపయోగిస్తే ఎంత బాగుంటుంది. మీరు దేవునికి ఉపయోగకరంగా, తల్లిదండ్రులకు ఉపయోగకరంగా, ఇతరులకు ఉపయోగకరంగా ఉంటే ఎంతో బాగుంటుంది. దేవుని వాక్యం ఇలా చెప్తుంది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 17వ వచనం. అంత్యదినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనం కలుగును అని. ఇప్పటికైనా మీ వేగాన్ని తగ్గించి నిదానంగా వెళ్ళండి. మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. అంతకంటే ఎక్కువగా ప్రభు కూడా నిన్ను ఒక ప్రణాళిక ప్రకారం ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. ఈ ఛానల్ ఎంతోమంది చూస్తున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.